హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపని అవమానించిన జ్యోత్స్నాని చంప పగలగొట్టిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే మాకు ఒక్క లైక్ అయినా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. జ్యోత్స్న అయితే దశరథని నిలదీస్తూ ఉంటుంది. శభాష్ డాడీ, కన్న కూతుర్ని వదిలేసి ఎక్కడో మేనల్లుడు భార్యని పొగుడుతున్నావో, ఏదో నీకు తన సొంత కూతురులాగా చేస్తున్నావు. ఎందుకు నువ్వు దీపకి అంత ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎందుకు అంతలా తనని ఎక్కువ చేసి అందరి ముందు చూపిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. కన్న కూతురు పరాయిదాన్లా మారినప్పుడు ఇలాగే చూడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, ఏంటి కన్న కూతురు పరాయిదయిందా? నేను పరాయిదాన్ని ఎలా అయ్యాను? నేను మిమ్మల్ని పరాయి వాళ్ళ చూస్తున్నానా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తిక్ అయితే, తను ఎందుకు పరాదయిందో అది కూడా బయట పెట్టు మావయ్య, లేకపోతే జ్యోత్స్న ఇలా మాట్లాడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇదంతా నీ వల్లే జరిగింది బావా, కావాలనే నువ్వు రెచ్చగొడుతున్నావు, మా డాడీని రెచ్చగొట్టి మాకు దూరం చేస్తున్నావు అని అంటూ ఉంటే, నేను రెచ్చగొట్టి దూరం చేయాల్సిన అవసరం లేదు, నువ్వే అందరినీ రెచ్చిపోయి దూరం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఏంటండి ఇదంతా, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఆ రోజు ఏం జరిగిందో నీకు క్లియర్గా చెప్తాను అని అంటూ ఉంటాడు దశరథ. నాన్న, ఆ రోజు ఏ రోజంటే మీడియా వాళ్ళు అందరూ కూడా మన ఇంటికి వచ్చారు. కాశీని ఆ వైరాన్ని తీసుకొని కార్తిక్ వచ్చాడు. ఆ రోజు వైరా నా చేత ఇదంతా చేయించింది జ్యోత్స్న అని చెప్పాడు కదా. అప్పుడు జ్యోత్స్న తను ఏమీ చెయ్యలేదని, తను ఏ తప్పు కూడా చెయ్యలేదని తిరిగి వైరాని కాశీని అరెస్ట్ చేయించింది. అసలు వైరాని కలిసి ఇదంతా నాటకం ఆడిచ్చింది కూడా జ్యోత్స్ననే నాన్న. బావని ఎలాగైనా సీఈఓ సీట్లో నుంచి దింపేయాలని మన శత్రువైన చివరికి ఆ వైరాతోనే తను అంతా కూడా ప్లాన్ చేసింది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే, ఎవరు నీకు ఇవన్నీ చెప్పింది డాడీ? నా గురించి నీ దగ్గర అన్నీ కూడా అబద్ధాలే చెప్పారు. కావాలని నా మీద ఉన్న ప్రేమని ద్వేషంగా మార్చాలని ఇదంతా కూడా చెప్తున్నారు. ఈ ఇంట్లో నాకంటూ ఒక విలువ ఉండకూడదని నాటకం ఆడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇది నాటకం కాదు, ఇది ఎవరు కూడా చెప్పింది కాదు. ఆ వైరా నాకు వీడియోని పంపించాడు అని వీడియోనైతే చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఆ దాంట్లో జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగా కాశీని అడ్డం పెట్టుకొని సీఈఓ సీట్లో నుంచి మా మావయ్యని దింపేసేయాలి, నేను సీఈఓ సీట్లో కూర్చున్న తర్వాత సగం షేర్లన్నీ కూడా నీ పేరు మీదే రాస్తాను అని అతనితో ఒప్పందం కుదుర్చుకుంది జ్యోత్స్న అలాంటిది అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని ఇక శివనారాయణ జ్యోత్స్న చంప పగలగొట్టబోతాడు. అప్పుడే సుమిత్ర అయితే, మావయ్య గారు అని అంటూ ఉంటుంది. సుమిత్ర ఆపింది కాబట్టి ఆగాను. సొంత కంపెనీనే ఇలా నువ్వు తుంగలో తొక్కాలని చూస్తావా? మన కంపెనీ పరువు నువ్వే తీస్తావా? అంటే దీప బయట అన్నీ కూడా రెస్టారెంట్ పెట్టమందని, అలాగే సీఈఓ సీట్లో కూర్చొని శ్రీధర్ బాగా కూడా కంపెనీని పట్టించుకుంటున్నాడని చూసి ఓర్చుకోలేకపోయావా? అసలు నువ్వు చేసిన పనికి నిన్ను బయటికి గెంటెయ్యాలి, కానీ నా కోడలు గురించి నిన్ను ఆపాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, చూసావా మమ్మీ తాతయ్య ఎలా మాట్లాడుతున్నారో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ తాతయ్య అన్న దాంట్లో తప్పేముంది జ్యోత్స్న? నువ్వు చేసింది మామూలు తప్పు కాదు. మన శత్రువు, అలాగే మన కంపెనీని కొల్లగొట్టాలని, నాశనం చేయాలని, మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి మన పరువు తీయాలనుకుంటున్న వైరాతో చేతులు కలపడం అది చాలా తప్పు. నువ్వు చేసింది మాత్రం మామూలు తప్పు కాదు. అసలు నాకే ఒళ్ళు మండిపోతుంది అని సుమిత్ర కూడా అసహించుకుంటుంది. అప్పుడే ఇక కార్తిక్ దీప అయితే నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉన్న కార్తిక్ దీపని చూసి, ఏ దీప, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు మా నాన్నకి నన్ను శాశ్వతంగా దూరం చేసేసావు కదా, అంటే నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేసి ఈ ఆస్తి మొత్తం కూడా నువ్వు రాయించుకొని ఈ ఆస్తి అంతటికి నువ్వే వారసురాలవ్వాలని అనుకుంటున్నావు కదా. ముందు నువ్వు వచ్చావు, తర్వాత నీ కూతురు నువ్వు వచ్చి ఇంట్లో సెటిల్ అయిపోయి
నన్ను పెళ్లి చేసుకోవాలన్నా అనుకున్న మా బావని నీ వైపుకి తిప్పుకున్నావు. తరువాత నా కుటుంబాన్ని తిప్పుకున్నావు. మా నాన్నని షూట్ చేసి చంపాలనుకున్నావు. అయినా సరే ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్నే సపోర్ట్ చేసేలా చేసుకున్నావు. చివరికి మా డాడీని షూట్ చేసిన విషయం అందరూ కూడా మర్చిపోయారు. మా బావని పెళ్లి చేసుకోవడానికి ఈ ఇంట్లో పని మనిషిగా మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ మా వాళ్ళ చేతే నువ్వు పెళ్లి చేయించుకున్నావు. శభాష్, అసలు నువ్వు మామూలు ఆడదానివి కాదు అని అంటూ ఇక జ్యోత్స్న అయితే దీపని అవమానిస్తూ ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆస్తి కోసం ఇంతకి తెగిస్తావని అనుకోలేదు. అయినా ఎప్పుడైతే నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసిందో, ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే నాకు దరిద్రం స్టార్ట్ అయిపోయింది. కానీ కావాలని నిన్ను నెత్తిన పెట్టుకుని ఇంటికి తీసుకువచ్చాను. చివరికి నా నెత్తి మీద శనిదాన్లా దాపరించావు. అసలు నువ్వు నా ఇంటికి రావడానికి వీల్లేదు. నా ఇంట్లో నుంచి బయటికి పో అని పిచ్చిదాన్లా ప్రవర్తిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర అయితే కడుపుతున్న ఆడదాని గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా అని అంటూ ఉంటే, నాకు బుద్ధి లేదు, అసలు ఈ దీపం మన ఇంటికి రావడానికి వీల్లేదు, ఈ దీపం మన ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు, దీన్ని ఇప్పుడే బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అప్పుడే దశరథ జ్యోత్స్నాని చంప పగలగొడతాడు. దీపని బయటికి గెంటేయడానికి నీకేం హక్కుంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాడీ, దీపని బయటికి గెంటేయడానికి నాకేం హక్కు లేదా? ఏం మాట్లాడుతున్నావు డాడీ నువ్వు అని అనగానే, అవును, దీపని బయటికి గెంటేయడానికి నీకేం హక్కుంది? దీప నా కూతురు, ఇక్కడే ఉంటుంది, నువ్వేమీ చెయ్యలేవు, ఇదంతా కూడా నా ఆస్తి, నా ఇష్టం అని అంటూ ఉంటాడు దశరథ. మరి నేనేంటి, నీ కూతుర్ని కాదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును, నువ్వు నా కూతురువి కాదు అని దశరథ అనగానే అప్పుడు ఇక జ్యోత్స్న డాడీకి నిజం తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే, నువ్వు నా కూతురువి కాదు, ఎప్పుడైతే నా శత్రువైన ఆ వైరాతో చేతులు కలిపావో, ఆ వైరాతో చేతులు కలిపి నా కుటుంబాన్ని రోడ్డు పాలు చెయ్యాలనుకున్నావో, కంపెనీ పరువు తీయాలనుకున్నావో, అప్పుడే నువ్వు నా కూతురుగా ఎప్పుడో కాదనుకున్నాను. ఆ విషయం తెలిసిన వెంటనే అసలు నువ్వు నా కూతురువే కాదనుకున్నాను. అందుకని దీపే నా కూతురు, ఈ రోజు నుంచి నువ్వు నాన్న అని డాడీ అని నన్ను పిలవడం మానేసాయి అని చెప్పి దశరథ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దశరథ, ఏంటి ఆవేశం? ఆవేశం కాదు నాన్న, రోజు రోజుకి జ్యోత్స్నాకి బాగా ఎక్కువైపోతుంది. మనం మాట్లాడడం లేదని రోజు రోజుకి పేట్రేగిపోతుంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఎవరు పడతారు నాన్న అని అంటూ సీరియస్ అయిపోతాడు దశరథ అయితే జ్యోత్స్న మీద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.